మనసులో అనుకుంటారు. మిత్రమా, నిన్ను నేను ఏమీ చేయను, ఇదే నా వాగ్దానం అని పులి నీళ్ళలో ఉండి వాగ్దానం చేస్తుంది. సరే, అలాగే కాపాడుతాను. ముందు అక్కడ ఒక పాము మంటల్లో చిక్కుకుంది. దాన్ని కాపాడాక నిన్ను కాపాడుతా అని అక్కడ ఒక తాటి ఆకు తీసుకుని దానితో బుట్ట చేసి దానితో నీళ్లు తోడి మంటలు ఆర్పుతాడు. పాము, చాలా ధన్యవాదాలు, నన్ను మంటల బారి నుండి కాపాడినందుకు. నా పేరు వాసుకి. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను గట్టిగా పిలువు, నేను వస్తాను, ఇదే నా వాగ్దానం అని చెప్పి పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరేనని ఆదిత్యుడు బావి దగ్గరకు వెళ్తాడు. బావిలో పడిన పులిని కాపాడడానికి